అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ ఇన్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం డాబా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫిష్ ముక్కలు బాగా నీట్గా కడుక్కోండి. కొంచెం ఉప్పేసి కడగండి, స్మెల్ రాకుండా ఉంటుంది. కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఇట్లా ఇట్లా అనేసి కడగండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, మిర్చి పౌడరు, కొంచెం ధనియా పౌడరు, హాఫ్ ముక్క నిమ్మకాయ పిండి, కొంచెం మసాలా అవన్నీ వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి. అలా కలుపుతూ ఉండండి. అన్ని ముక్కలకు పట్టేలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఆనియన్స్ కాల్చి రెడీ పెట్టేసుకుందాము. ధనియాలు కొన్ని వేయించుకోవాలి. ఫిష్ కర్రీలో ధనియాలు, మెంతులు ఇవి కంపల్సరీ, వాటితోనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర అది కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులు. ఇప్పుడు అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసాక పుదీనా, కొంచెం పసుపు, మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టి పేస్టులా రెడీ చేసుకున్నామండి. నేను రెడీ చేసి పెట్టేశాను. ఆ పేస్ట్ వేసి కలపాలి. కొంచెం ఆ పేస్ట్ బాగా వేగేదాకా కలుపుతూ ఉండండి, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంటుంది. ఇంకొంచెం ఆయిల్ వేసానండి నేను, సరిపడలేదని. ఇప్పుడు కొంచెం కారం 2 స్పూన్లు వేస్తున్నాను నేను. కారం వేసి కలపండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి కలిపి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోండి. అందులో కొంచెం మరీ ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుందండి కర్రీ, అందుకని దానికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు కలిపేసేసి ఇంకొంచెం వాటర్ వేసాను, కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని నేను పక్కకి కర్రీలో వేయడానికి ఫిషెస్ ఫ్రై చేస్తున్నాండి. ఫ్రై చేసి వేస్తే ఇంకా మనకి టేస్ట్ బాగా వస్తుంది. అందుకనేసి మనకి ఇక్కడ అది కర్రీ కూడా బాగా మసులుతుంది. ఇప్పుడు ఫిష్ ముక్కలు అందులో వేసేసుకోండి. కొంచెం మెల్లగా వేయండి, ముక్కలు అవుతూ ఉంటాయి. నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి. అందులో వేసి మెల్లగా కొంచెం కలపండి. మనకి ఆల్రెడీ ఫిష్ ముక్కలు ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది కర్రీ మనకు. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫిష్ కర్రీ రెడీ. ఇంకా మనం ప్లేట్లో రైస్తో రెడీ చేసుకోవచ్చు.